హలో అందరికీ, ఇవాళనైతే నేను ఒక సూపర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అయితే ఈ రెసిపీ అయితే మనకు కాదు, స్మాల్ బేబీస్ ఉంటారు కదా, వాళ్ళ కోసం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు వచ్చేస్తాయి. వీడియోలోకి వచ్చేస్తే పిల్లలకి ఎంతో హెల్తీగా ఉండే హోమ్ మేడ్ సెర్లాక్ అయితే నేను చూపించేస్తున్నాను. అదేనండి, మన బుజ్జి బేబీస్కి ఫస్ట్ టైం రైస్ పెడతాం కదా, పెట్టిన తర్వాత వాళ్ళకి ఏం పెడదామా, ఏది పెడితే వాళ్ళకి బలంగా ఉంటుందా, నచ్చుతుందా అని చాలా ఆలోచిస్తూ ఉంటాం. అండ్ బయట దొరికే సెర్లాక్ వాళ్ళకి నచ్చిద్దా లేదా, ఇది హెల్తీయా కాదా అని చాలామందికి డౌట్స్ కూడా ఉంటాయి. నేనైతే మా అబ్బాయికి అస్సలు బయట సెర్లాకే నేను యూజ్ చేయలేదు. ఇంట్లో ఓన్గా మా మమ్మీ ప్రిపేర్ చేసిందే నేను పెట్టాను. ఆ రెసిపీయే నేనైతే మీకోసం చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ క్వాంటిటీస్ ఉంటాయి. నేను 1 కప్ రైస్ కుక్కర్తో 1 కప్ రైస్ తీసుకున్నా. ఆ రైస్కి ఒక పెద్ద స్పూన్ మన దగ్గర దాల్స్ ఉంటాయి కదండి, మసూర్ దాల్, మూంగ్ దాల్, అదే పెసరపప్పు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు, ఇవన్నీ కూడా నేను వేశాను. అండ్ మినపప్పు కూడా నేను పొట్టుతో యూజ్ చేస్తున్నాను, అది చాలా మంచిదన్నమాట. కాజు, బాదం కూడా యాడ్ చేస్తున్నా. అండ్ తర్వాత లాస్ట్లో మనం కొంచెం జీలకర్ర, వాము కూడా యాడ్ చేస్తాము. ఫస్ట్ అయితే జీలకర్ర, వాము వేయకుండా వీటిని మాత్రం, ఈ లెంటిల్స్ మాత్రం కూడా మనం బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఒక మంచి నీట్ క్లాత్తో ఆరబెట్టేసుకోవాలి. మంచిగా ఆరిన తర్వాత వాటిని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి. నేను ఇక్కడ చక్కగా ఐరన్ కడాయిలో వేసి కలుపుతూ ఉన్నా. అండ్ అవి ఫ్రై అయిన తర్వాత ఒక మంచి స్మెల్ వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెంగా 1/2 టేబుల్ స్పూన్ వాము అండ్ జీలకర్ర 2 కూడా వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. సో ఇవన్నీ కూడా కూల్ అయిన తర్వాత మనం ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బేబీకి ఫుడ్ ఇచ్చేటప్పుడు చాలా ఫైన్ పౌడర్ చేసుకోవాలి, స్మూత్గా ఉండేటట్టు. అండ్ తర్వాత మళ్ళీ మనం 7th మంత్ 8th మంత్ అలా వచ్చేటప్పటికి కొంచెం బరగ్గా అలా ట్రై చేస్తూ ఉండాలి. కొంచెం రైస్ కన్సిస్టెన్సీకి వాళ్ళు నెమ్మదిగా అలవాటు పడేలాగా మనం ప్రిపేర్ చేయాలన్నమాట. అండ్ ఇదైతే చాలా హెల్దీ. అండ్ దీంతో పాటు మనం వెజ్జెస్ కూడా యాడ్ చేయాలి పిల్లలకైతే. వెజిటేబుల్స్ పిల్లలకి 6th మంత్ ఆన్వర్డ్స్ మనం స్టార్ట్ చేయాలి. అండ్ నాకైతే మా డాక్టర్ పర్సనల్గా సజెస్ట్ చేసింది ఏంటంటే, పిల్లలకి వైట్ రైస్ ఊరికే చారు పోసి అలా పెట్టకుండా వెజిటేబుల్స్ ఇంక్లూడ్ చేసి పెట్టడం వల్ల 9th మంత్ వచ్చేసరికి మనం పిల్లలకి అన్ని రకాల ఫుడ్ టేస్ట్లు చూపించాలి. సో అప్పుడే వాళ్ళు అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్ తింటారని చెప్పారు. అండ్ నేను మా కుషల్కి అలాగే చేశాను. సో ఇప్పుడు వాడు మోస్ట్లీ అన్నీ కూడా తింటాడనమాట. అండ్ డెఫినెట్గా కంపేర్ చేస్తే బయట సెర్లాక్ కన్నా ఇది చాలా 100% చాలా మంచిది, చాలా సేఫ్ కూడా. అండ్ ఫైన్ పౌడర్ చేస్తున్నాం కాబట్టి బేబీకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఈ ఫుడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో ఒకటి చేసి పెడతాను, కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంకా బేబీస్కి ఏమేమి పెట్టచ్చు, ఎలా పెట్టచ్చు ఇంట్రెస్టింగ్గా అనే విషయం ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.